అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు ఇయ్యాల పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మొత్తానికి మన మార్నింగ్ న్యూస్ను, మన టీ9 న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, మొత్తానికి ఇవాళ హైకోర్టులో ఉన్న ఉత్కంఠ వాతావరణం, హైకోర్టులో మొత్తానికి ఈ యొక్క బీసీ రిజర్వేషన్పై ఏం వెలువడనుంది. సో మన హైకోర్టు ఈ యొక్క బీసీ రిజర్వేషన్పై 42 రిజర్వేషన్పై అనుకూలంగా స్పందిస్తుందా, లేదా 42% రిజర్వేషన్ని వాయిదా వేస్తుందా, లేదా కొట్టేస్తుందా అనేదే ఇక్కడ ఉత్కంఠ వాతావరణం అన్నట్టు. సో ఈ యొక్క బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఈ యొక్క స్థానిక ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయా లేదా కొనసాగుతాయా అనే విధంగా కూడా చూడవచ్చు. వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు వెళ్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుంది. ఒక రకంగా ప్లాన్ ఏబిసి, మొత్తానికి ఏబిసి వర్గీకరణ దృష్ట్యా పెట్టుకొని ఈ యొక్క బీసీ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అలాగే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఈ విధంగా కూడా ఒక రకంగా ప్రభుత్వం ఈ యొక్క స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నట్టుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చలు జరిపిన పరిస్థితి కూడా కనిపించింది అన్నట్టు. మొత్తానికి మాత్రము ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పైన ఖచ్చితమైన వాదన వినిపించాలి అని చెప్పేసి ఇక్కడ లాయర్లకు కూడా, అడ్వకేట్లకు కూడా చెప్పడం జరిగింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి. సో అదేవిధంగా విపక్షాలు ఏ విధంగా మాట్లాడబోతున్నాయంటే వాటి మీద కొంచెం పెద్దగా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ బీసీలకు సంబంధించిన నాయకులు మాత్రము ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో అలాగా పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు సపరేట్గా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఉత్కంఠ వాతావరణం. తెల్లారితే ఒక రకం, మళ్ళీ రేపు పొద్దుగాలనే నామినేషన్లు వేసే లెక్కలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ పడ్డదిగా 9 తారీఖు నుంచి నామినేషన్లుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి రేపు నామినేషన్లు వేస్తున్నారు. సో ఏం జరగబోతుంది అన్నట్టు. కాబట్టి ఇవాళ వాయిదా పడుతుందా, లేకపోతే కొట్టేస్తుందా, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది ఈ యొక్క తీర్పు అనే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా, ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా కనిపిస్తుంది అన్నట్టు. కానీ ఈ ఒకవేళ ఈ బీసీ 42% రిజర్వేషన్ అనుకూలంగా హైకోర్టు మనకు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది దేశ చరిత్రలోనే ఒక మేజర్గా మాత్రం ఖచ్చితమైన తీర్పు వచ్చినట్టు ఉంటుంది అన్నట్టు. దేశ చరిత్రలోనే ఒక బెటర్ తీర్పు, పర్ఫెక్ట్ తీర్పు అండ్ కంప్లీట్గా ముందుకెళ్తే ఒక చరిత్ర నిర్మించినట్టుగా తెలంగాణ ఈ యొక్క దేశం మొత్తానికి ఒక ఆదర్శప్రాయంగా నడిచినట్టుగా కూడా ఉంటుంది అన్నట్టు. ఒక చరిత్ర తిరగరాసిన లెక్కలుగా కనిపిస్తుంది అన్నట్టు. బట్ ఈరోజు ఏం తీర్పు వెలువడుతుందో కూడా దాని మీద ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సో ఏ విధంగా వెళ్తుందో కూడా చూడాలి. సో కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ మాత్రం ఖచ్చితంగా ఏబీసీ అనే ఒక ప్లాన్ ఏబీసీలు పెట్టేసుకొని స్థానిక ఎన్నికలకు వెళ్ళే తరహాలో మాత్రం వెళ్తున్నట్టు మాత్రము ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోయిందంట మనకు. సో ముందరికి ఆల్రెడీ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల ఆల్రెడీ బయటికి వెళ్ళేశారు. ఒక రకంగా వాళ్ళకు రిజర్వేషన్లు కూడా కన్ఫామ్ అయినట్టుగా కొంత తెలుస్తుంది. సో అసలు అవి మారతాయా లేదా అది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం ఉందన్నట్టు. సో మొత్తానికి ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఎలా ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో క్వాంటమ్ పరిశోధనలకు ఫిజిక్స్ నోబెల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 3 అమెరికన్ సైంటిస్టులను వరించిన నోబెల్ అవార్డులు. సో దానికి సంబంధించిన వార్త. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో వీరి పరిశోధనలకు క్వాంటమ్ కంప్యూటర్స్, క్రిప్టోగ్రఫీ, సెన్సార్లు తయారీకి దోహదం చేశాయన్న నోబెల్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి క్వాంటమ్ పరిశోధనలకు ఫిజిక్స్ నోబెల్లో మొత్తానికి అమెరికన్లకు 3కి నోబెల్ ప్రైజ్ వచ్చేసింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మంగళవారం రాత్రి హైదరాబాద్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పీసీసీ చీఫ్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారన్నట్టు ఈ యొక్క సమావేశంలో. సో దానికి సంబంధించింది వాదనలు బలంగా వినిపించండి, సీనియర్ లాయర్ అభిషేక్ మను సంఘ్వీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్లో సమాలోచనలు, హైకోర్టు విచారణ నేపథ్యంలో మంత్రులతో కీలక సమావేశం, అనుసరించాల్సిన వ్యూహాలపైన విస్తృతంగా చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త.
హైకోర్టులో GO-9 పై విచారణ సందర్భంగా వినిపించాల్సిన వాదనలు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు బీసీ మంత్రులతో సమాలోచనలు జరిపారు. మంగళవారం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాల్సిందిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీని సీఎం కోరారు. ఈ సమావేశం నుంచే ఆయన ఫోన్లో మాట్లాడారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క వాదన మాత్రం గట్టిగా వినిపించండి. బీసీ రిజర్వేషన్ కి సంబంధించి హైకోర్టు మనకు అనుకూలంగా స్పందిస్తుంది అనే విధంగా ఒక రకంగా చెప్పి ఖచ్చితంగా వాదనలు మాత్రం గట్టిగా వినిపించండి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట అన్నట్టు. అలాగే ఈ ఆల్రెడీ మీరు గవర్నర్కి దాకా ఈ యొక్క GO నెంబర్ 9 వెళ్ళింది కదా, మరి పార్లమెంట్ దాకా వెళ్ళేదాకా మీరు కూడా ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు ఆగలేదు అనే విధంగా అంటే ఆల్రెడీ గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఈ యొక్క గిరిజనకు సంబంధించిన లెక్కల్లో 10% వాళ్ళకు పెట్టేసింది. ఆ 10%ని ముందే అక్కడ కన్ఫామ్ కాకముందుకే ఇక్కడ ముందుకు తీసుకెళ్లారు కదా. సో అలా వెళ్ళామని కూడా ఒక మాట చెప్పే తరహాలో కూడా ఇది కనిపిస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించి మనం కొనసాగించవచ్చు. బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ. నేడు హైకోర్టులో GO నెంబర్ 9 విచారణ తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ఏజీ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘ్వి. సో ఇప్పటికీ 50% దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్ రేపే తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్. గ్రామాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొలిక్కి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో అలాగే కొనసాగిస్తే గ్రీన్ సిగ్నల్ వస్తే చారిత్రాత్మకమే. ఇది గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం ఒక కొత్తగా సృష్టించిన విధానం ఉంటుంది అన్నట్టు, ఒక చరిత్ర తిరగరాసినట్టు. బీసీ రిజర్వేషన్లపై పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే అది చారిత్రాత్మకం కానున్నది. దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలతో, నివేదికలతో GO సిద్ధం చేసుకున్నది. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లతో మొత్తం పరిమితి 50% దాటిందని ప్రభుత్వం వాదించనున్నది. సో కృష్ణమూర్తి కేసు తీర్పులో ఎంపెరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచుకుంటే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేయనున్నది. ఎస్టీల రిజర్వేషన్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10% పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటికే ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలుకు GO ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం GO ఇచ్చినట్టుగా తెలియజేసే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు భారీగా ఇంప్లీడ్ పిటిషన్లు. GO నెంబర్ 9 సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ పార్టీల నేతలు, దాంతోపాటు ఆది శ్రీనివాస్, ఆర్ కృష్ణయ్య, కూనంనేని తదితరులు దాఖలు చేశారు. సో దానికి సంబంధించింది మొత్తానికి మాత్రం హైకోర్టులో ఉత్కంఠ వాతావరణం. సో దానికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం కూడా దాని మీద ఏమంటారు వ్యూహ ప్రతివ్యూహాలు రచించినట్టుగా, సానుకూలంగా ఈ యొక్క GO నెంబర్ 9 తయారు చేసినట్టుగా, గత ప్రభుత్వం చేసిన గిరిజనులు 10% ఈ యొక్క గవర్నర్కు ఎలా పంపించారో ఆ యొక్క GOని ఆ గవర్నర్ రాష్ట్రపతికి పంపించినా కానీ అది ఆమోదం కాకముందుకే ఇటు వాళ్ళు కన్ఫర్మ్ ఎలా చేశారో అలా పంపించామనే విధంగా కూడా చెప్పే తరహాలా ఈ యొక్క ప్రభుత్వం ఉందని. సో దాంతోపాటు లాయర్ గారికి అన్ని రకాలుగా ఖచ్చితంగా గట్టిగా కొంచెం వాదనలు వినిపించండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా. సో దాంతోపాటు బీసీ నేతలు, దాంతోపాటు పార్టీ నేతలు అందరూ కూడా సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లిన తరహాలో ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుందనే విషయమే మాత్రం కీలకంగా ఉత్కంఠంగా మారింది. ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అన్నట్టు. ఒక రకంగా చెప్పంటే తెలంగాణలో ఖచ్చితంగా కులగణన చేశారు. ఆ కులగణనని ఒక రకంగా రోల్ మోడల్గా ఈ యొక్క దేశం తీసుకున్నట్టుగా కులగణన, జనగణన చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం ఎలా ప్రకటించిందో అలాగే ఈ యొక్క 42% రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అయితే మాత్రం కంప్లీట్గా ఈ సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే ఇక్కడ నుంచి ఎన్నికలకు ముందుకెళ్తారా, ఏ విధంగా వెళ్తారా అనేది కూడా చూడాలన్నట్టు.
కానీ ఖచ్చితంగా మాత్రం ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క 42% వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎలక్షన్లకు వెళ్ళే తరహాల ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించిన వార్త ఈరోజు మాత్రం ఇది ఒక రకమైన ఉత్కంఠ మాత్రం నెలకొల్తుంది. సో చూడాలి ఏం జరుగుతుందో. ఈ స్థితిలో జోక్యం చేసుకోలేము. గ్రూప్ 1 నియామకాల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగనుందన్న ఈ సమయంలో విచారణ చేపట్టలేని హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది. సో నిన్న బీసీ రిజర్వేషన్ పై ఏ విధంగా సుప్రీంకోర్టు మాట్లాడిందో అదే విధంగా ఈరోజు ఈ గ్రూప్ 1 సంబంధించిన నియామకాల పైన మేము మాట్లాడము, ఆల్రెడీ హైకోర్టులో ఉంది కదా, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అన్నట్టుగా మళ్ళీ పంపించిన విధానంగా కూడా కనిపిస్తుంది అన్నట్టు. సో దీనికి టీజీపీఎస్సీ మొత్తానికి వాళ్ళందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. సో దాంతోపాటు అది హర్షం వ్యక్తం చేశారు ఆ యొక్క అధికారులు. సో దానికి సంబంధించింది అన్నట్టు. సో ఇది ఇట్లా స్టే ఇవ్వడం కూడా అక్కడ కరెక్ట్ కాకముందుకే ఎందుకు వస్తారు అని చెప్పేసి కూడా 2-3 సార్లు ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ గ్రూప్ 1 అనేది కంప్లీట్గా హైకోర్టులోనే ఉందన్నట్టు. సో అది కూడా ముందుకు తీసుకెళ్లే తరహాన. సో దాంతోపాటు 4 రైల్వే ప్రాజెక్టులకు 24,000 కోట్లు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుల కోసం 24,634 కోట్లు కేటాయించింది. ఈ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు మొత్తం 18 జిల్లాలను కవర్ చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 4 రైల్వే ప్రాజెక్టులను ఈ యొక్క కేంద్రం ముందుకు తీసుకెళ్తుంది. సో దానికి 24,000 కోట్లు రిలీజ్ చేస్తుంది. సో దానికి సంబంధించిన వార్త 24,634 కోట్లు మొత్తం రిలీజ్ చేసి ఈ యొక్క మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో మాత్రం మొత్తానికి 18 జిల్లాలను కవర్ చేస్తూ ఈ యొక్క ట్రాక్ వేయడం జరుగుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో మరో వార్త ఉండొచ్చు. జూబ్లీ హిల్స్లో పోటీకి టీడీపీ దూరం. జూబ్లీ హిల్స్ బైపోల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు 2 గంటల పాటు సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు సంప్రదిస్తే మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎన్డీఏ గవర్నమెంటే అక్కడ నడుస్తుంది, ఆ విషయం అందరూ తెలుసు. సో అదే విధంగా ఇక్కడ ఖచ్చితంగా మాత్రము టీడీపీ ఈ యొక్క బైపోల్స్కు సంబంధించి జూబ్లీ హిల్స్ బైపోల్స్ సంబంధించి బ్యాక్ స్టెప్ వేసిందన్నమాట. అంటే ముందుకు వెళ్ళలేదు. అలాగే అక్కడ ఉన్న బీజేపీ నేతలకు సహకరించాలని చెప్పేసి టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పినట్టుగా ఇక్కడ వార్త. మరో విషయం ఏంటంటే తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకింగ్ ఉంది. ఆ టీడీపీ ఓటు బ్యాంకింగ్ తోటే ఒక రేవంత్ రెడ్డి ముందుకెళ్లిన తరహాల సీఎం అయింది అనే విషయం కూడా ఓ రకంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కాబట్టి ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేసిన తరహాలా కనిపిస్తుంది. సో ఏం జరుగుతుందో కూడా చూడాలంటూ జూబ్లీ హిల్స్లో. సో దానికి సంబంధించిన వార్త. టారిఫ్లతో 4 యుద్ధాలను ఆపిన అని చెప్పేసి మరోసారి చెప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తం 7 యుద్ధాలను ఆపారని వెల్లడి. ఈయన ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఆ నోబెల్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఆయన మాత్రం చెప్పుకుంటే అరే నాకేంటని ఆయన నేను ఆపిన అంటాడు. సో దాంతోపాటు మరో వార్త వచ్చి మరో 4 రోజులు వర్షాలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు వానలు కురిసే ఛాన్స్. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ అని చెప్పేసి ఇక్కడ వార్త. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దాని ప్రభావంతో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సో మొత్తానికి మాత్రం ఇంకో 4 రోజులు వర్షాలు గట్టిగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. సో కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో దాంతోపాటు నల్లగా మారిపోతున్న ఎర్రకోట అని చెప్పేసి ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్. దీనికి గోడలపై పొరలుగా పేరుకుపోయిన ధూళికణాలు అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. లేయర్లతో జిప్సమ్, క్వార్ట్జ్, సీసం, రాగి, జింక్ లాంటి డేంజర్ లోహాలు సౌందర్యాన్ని కోల్పోవడంతో పాటు పటిష్టతపై తీవ్ర ప్రభావం. ఇటాలియన్ శాస్త్రవేత్తల బృందంతో స్టడీలో వెల్లడి. దాంతోపాటు మెయింటెనెన్స్
కాలుష్యానికి అరికట్టడం లాంటి చర్యలు చేపట్టాలని సూచన అని చెప్పేసి మొత్తానికి ఎర్రకోట ఇబ్బంది పడుతుంది. ఒక రకంగా ఆ పొల్యూషన్ ఎఫెక్టే. సో దాంతోపాటు ఆ పెచ్చులు ఊడిపోవడం, దాంతోపాటు అక్కడ ఆ కలర్ షేడ్ కావడం, ఆ పొల్యూషన్తో పాటు ఈ రాగి సీసం అట్లా మొత్తానికి ఇబ్బంది పడుతుంది అన్నట్టు. సో పొల్యూషన్ని కంట్రోల్ చేస్తేనే ఈ యొక్క అప్పుడున్న కట్టడాలను కూడా మనము కోల్పోకుండా చూసుకోవచ్చు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. ఎర్రకోట ఢిల్లీలో ఉంటుంది కదా, అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఢిల్లీ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ తర్వాత వరంగల్ తర్వాత హైదరాబాద్ పొల్యూషన్లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త వచ్చు, సమ్మక్క సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి. రీసెర్చ్లో వర్సిటీ అత్యుత్తమంగా నిలుస్తుందని చెప్పేసి త్వరలో కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేస్తామని వెల్లడి. భవన నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించాలని చెప్పేసి కిషన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి సమ్మక్క సారక్క సంబంధించిన యూనివర్సిటీ ఆల్రెడీ నడుస్తుంది కదా, ఆ యూనివర్సిటీకి సంబంధించిన లోగో కూడా ఆవిష్కరణ చేస్తారు. సో క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. సో దాంతోపాటు భవన నిర్మాణం కూడా తొందరగా ఫినిష్ చేయాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి సార్ చెప్తున్నాడు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త అన్నట్టు. ట్రైబల్ యూనివర్సిటీ ఇది ఒక రకంగా. సో దాంతోపాటు ఇంటర్ బాలికపై అత్యాచారం, హత్య అని చెప్పేసి ఇక్కడ వార్త. ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి ప్రియుడు అఘాయిత్యం, నల్గొండలో దారుణం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ ఫోస్కో కేసు కూడా వన్ మీద ఆల్రెడీ అయ్యింది. సో దానికి సంబంధించిన వార్త. ఇంటర్ బాలికపై రూమ్కి తీసుకెళ్ళిందట, ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి అంతా పిచ్చి లేక పనికిరనుకోండి. సో మరో వార్త చూడవచ్చు, గోదాములు ఫుల్, వడ్లకు జాగేది అని చెప్పేసి ఇక్కడ వార్త. త్వరలో రానున్న వానాకాలం పంట మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలకే ప్లేస్ లేదు, ఖాళీ చేయాలని పట్టించుకోని కేంద్రం. బియ్యం తరలించేందుకు రైళ్లను కేటాయించాలని ఇదివరకే కేంద్రానికి విజ్ఞప్తి చేసిన మంత్రి ఉత్తమ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు వడ్ల కొనుగోలు స్టార్ట్ అవుతుంది. వడ్ల కొనుగోలు స్టార్ట్ అయితే ఇక్కడనేమో ప్లేసే లేదు. గత వడ్లు కొనుక్కున్నారు కదా, ఆ బియ్యం ఉన్న ఆ యొక్క వడ్లు ఉన్న ప్లేస్కి గోదాములు మొత్తం నిండుకొని ఉన్నాయి. సో ప్లేస్ లేదు, మరి ఏడబెట్టాలి. రైలు కొంచెం సిద్ధం చేయండి అంటే కేంద్రం పట్టించుకోవట్లేదు. సో దానికి సంబంధించింది అన్నట్టు. అట్లా అని చెప్పేసి కూడా కొనుగోలు ఆపితే కూడా చాలా పెద్ద కష్టమవుతుంది. సో ఎఫ్సిఐ గోదాముల కెపాసిటీ 22.61 లక్షల టన్నులు. ఇప్పటికే బియ్యం నిల్వలు 21.72 లక్షల టన్నులు. మిగిలిన ఖాళీ స్థలం ఎంత అంటే 89,000 టన్నులే ఉంది. సో మిగతా ప్లేస్ లేకగా ఇబ్బందులు పడే ఛాన్సెస్లు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని తరలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క కేంద్రాన్ని మనం కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కొనుగోలు ఆపుతారు లేకపోతే. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడవచ్చు, బస్సుపై కొండ చర్యలు పడి 15 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది. పైకప్పు ధ్వంసం, బస్సును కప్పేసిన మట్టి రాళ్ళు. మొత్తానికి ముగ్గురితో రెస్క్యూ కొనసాగుతున్నది. సో దాంతోపాటు సహాయక చర్యలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి బస్సు పైన హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు కొండ మొత్తం కూలిపోయి బస్సు మీద పడిపోయి అక్కడ 15 మంది చనిపోయారు. సో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సో బయటికి తీస్తే ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది మృతులు అని చెప్పేసి కూడా, అంటే ఆల్రెడీ దెబ్బలు తాకి బాగా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఆ విధంగా పాపం. సో మొత్తానికి ఇక్కడ తీన్మార్ చూడొచ్చు, ఆయన మూటముల మొత్తం చదువుకొని పోతున్నాడు. గిఫ్టులు, మైకులు ఏంటి అన్ని పైసలు గీసాలు వేసుకొని పోతున్నాడు. ఏడుకోపోతున్నాడు అని చెప్పేసి బీహార్లో అడిగితే ఆయన వలస అవుతలేడు, ఓట్ల కోసం పోతున్నాడు అని చెప్పేసి. అంటే ఇక ఏమేం ప్రకటిస్తాడో ఏమేం చెప్తాడో అనే విధంగా అన్నట్టు. అక్కడ ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి సంబంధించింది ఇక్కడ తీర్మానం అన్నట్టు. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫేస్ రికగ్నిషన్ ఫింగర్ ప్రింట్స్తో ఇక యూపీఐ చెల్లింపులు అని చెప్పేసి ఇక్కడ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఎన్పిసిఐ. సో దాంతోపాటు పిన్ ఆధారిత చెల్లింపులతో పెద్ద ఎత్తున మోసాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కొత్త విధానం. సో నూతన వినియోగదారుల వృద్ధులకు సులువుగా యూపీఐ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ యూపీఐ మీకు నిన్న వార్త చూడొచ్చు. నిన్నటి వార్తలో యూపీఐ ఈ సేవలలో ఈ యొక్క గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి ఉన్నాయి కదా,
ఈ యొక్క యూపీఐ ద్వారా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనే దానివల్ల తెలంగాణ దేశం మొత్తంలోనే 4వ స్థానంలో ఉంది. ఆ విధంగానే ఇక్కడ చాలామంది కూడా మీకు తెలిసిన విషయమే, ఈ కోడ్ చెప్పుండి ఆ కోడ్ చెప్పుండి మీకు ఈ పిన్ వచ్చింది ఆ పిన్ వచ్చింది అని చెప్పేసి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి కోట్లలో లక్షల్లో దండుకుంటా ఉంటారు అన్నట్టు. అట్లా సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళు చేసిన కష్టం కాస్త నేలపాలవుతున్నట్టుగా ఆ యొక్క సైబర్ నేరగాల పాలైపోయి నాశనం అవుతున్నాయి. వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా పెద్ద ఎత్తున లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఏడుంటారో కూడా తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏఐ టెక్నాలజీ నడుస్తున్న పరిస్థితి. సో ఆ విధంగా సామాన్యులు సైతం ఇబ్బంది పడుతున్నందుకు ఇప్పుడు పిన్ చెప్పేటంత ఉండదు కదా. ఫింగర్ ప్రింట్ అంటే అవతలోడు తీసుకోడు కదా, కళ్ళు అంటే అవతలోడు తీసుకోడు కదా. కాబట్టి ఇప్పుడు యూపీఐ సేవలు పిన్ను పక్కన పెట్టేసి ఫింగర్ ప్రింట్ పెట్టాలి, లేకపోతే కళ్ళతోటి స్కాన్ చేసుకొని అయినా ఫేస్ రీడింగ్ ఉంటుంది, ఫేస్ లాక్ ఉంటుంది కదా, ఆ విధంగా అయినా అని చేసే తరహాలో ఉందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి మాత్రము ఇక యూపీఐ సేవలు ఫింగర్ ప్రింట్ తోటి నడుస్తుంది అన్నట్టు, పిన్ను కొట్టాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ముందుకు తీసుకొస్తున్నారు. మంచి వార్త అనేది. ఎందుకంటే ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఇంకేం చేయలేరు అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే. ఇక వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయిలే, ఎవరి వ్యూహశైలి వాళ్ళది. సో దాంతోపాటు పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు అని చెప్పేసి మరో 4 నుంచి 6 నెలల్లో 6 నెలలు అందుబాటులోకి శిలాజ ఇంధనాల ఆర్థికంగా పెనుభారం. సో దేశ పురోగతికి కాలుష్య రహిత ఇంధనాలే కీలకం అని చెప్పేసి నితిన్ గడ్కరీ సార్ చెప్తున్నాడు. మొత్తానికి ఈ యొక్క పొల్యూషన్ని ఆపాలంటే ఈ యొక్క ఈవీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ జరగాలి, అవే ముందరికెళ్ళాలి. ఈ యొక్క ఇంధన వెహికల్స్ మాత్రం చాలా ఇబ్బంది వల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యొక్క 5 నెలల్లోనే మొత్తానికి అందుబాటులోకి ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొస్తున్నట్ట. సో దానికి సంబంధించిన వార్త. పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఇవి ఉంటాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడొచ్చు. హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దామని చెప్పేసి బీసీ రిజర్వేషన్లపై చేయాల్సిందంతా చేశాం అని చెప్పేసి ఇక్కడ నిన్న జరిగిన ఈ యొక్క భేటీ, సీఎం రేవంత్ రెడ్డితో కూర్చున్న భేటీలో చూడొచ్చు. జీవో నెంబర్ 9 విడుదల నిలబడుతుందనే నమ్ముతున్నా. ప్రభుత్వం తరపున అభిషేక్ సంఘవి వాదిస్తారు. విచారణను బీసీ మంత్రులు పర్యవేక్షించాలి. ఇంప్లీడ్ అయిన వారు అందుబాటులో ఉండాలి. సో దాంతోపాటు మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పు తర్వాత మరోసారి కీలక భేటీకి నిర్ణయం. సో దాంతోపాటు ధాన్యం కొనుగోలుపై మంత్రులతో సీఎం చర్చ. పొన్నం అడ్లూరి వివాదంపై రేవంత్ ఆరా అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు స్థానికంపై నేడు స్పష్టత. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ. జీవో నెంబర్ 9 సుప్రీం తీర్పుకు విరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్లు. జీవోకి అనుకూలంగా కూడా పలువురు ఇంప్లీడ్. చూపులన్నీ హైకోర్టు నిర్ణయం వైపే అని చెప్పేసి హైకోర్టు వద్ద మొహరిద్దాం. కాంగ్రెస్ బీసీ నేతల భేటీలో నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల గురించి మాత్రం ఈరోజు ఉత్కంఠ వాతావరణం. హైకోర్టులో ఏం జరుగుతుంది, అసలు తీర్పు ఎట్లా వస్తుంది అని చెప్పేసి దాని మీద చర్చ అన్నట్టు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ యొక్క లాయర్ గారికి చెప్పారు, కరెక్ట్గా ఖచ్చితంగా గట్టి వాదనలు వినిపించండి సార్ అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలా దాంతోపాటు బీసీ నేతలను కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా ఉండాలి, మీరు కూడా అందుబాటులో ఉండాలి, వాళ్ళు మాట్లాడాలి, అక్కడ వీలైనంత వరకు వాదనలు వినిపించే ప్రయత్నాలు ఎక్కువ చేయండి అని చెప్పేసి కూడా అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సానుకూలమైన తీర్పు వస్తుందని చెప్పేసి మాత్రము గట్టిగా నమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది మాత్రం ఒక రకంగా సానుకూలమైన తీర్పు వస్తే మాత్రం ఇది ఒక చారిత్రాత్మకం, ఇది మాత్రం కన్ఫామ్గా. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. ఇది పనికిరాని పంచాయతీ ఒకటి మొదలైంది. మాటల మంటలు అని చెప్పేసి ఇక్కడ మంత్రి పొన్నం వ్యాఖ్యలతో వివాదం. తీవ్రంగా స్పందించిన మంత్రి అడ్లూరి. తీరు మార్చుకోవాలని పొన్నం ప్రభాకర్కు హెచ్చరిక. సోనియా రాహుల్ ఖర్గేకు ఫిర్యాదు చేస్తానన్న అడ్లూరి లక్ష్మణ్. దళిత సంఘాలు ఫైర్. పొన్నం వ్యాఖ్యలను తప్పుడు పట్టిన శ్రీధర్ బాబు. పొన్నం వ్యాఖ్యలను తప్పుపట్టిన శ్రీధర్ బాబు తాను అడ్లూరికి ఉద్దేశించి మాట్లాడలేదని మరోసారి పొన్నం వివరణ. ఇద్దరు మంత్రులకు పీసీసీ చీఫ్ ఫోన్. నేడు వారితో సమావేశం అని చెప్పేసి ఇక్కడ ఒక రకంగా కుల రాజకీయాలు చేసినట్టుగా ఇద్దరి మంత్రుల మధ్యలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య ఒక రకమైన కుల రాజకీయాలు, ఇది ఒక రకమైన వాదన, ఒక రకమైన మంటలు. ఓ రకమైన ఏం జరిగిందంటే ఆ దునపోత అనే మాటలు ఏదో అన్నాడని చెప్పేసి ఇక్కడ నన్ను ఉద్దేశించి మాట్లాడని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ సార్ చెప్తున్నాడు. నిన్న ఉద్దేశించి నేను మాట్లాడాలని చెప్పేసి పొన్నం సార్ చెప్తున్నాడు.
దళితులను అవమానించారని చెప్పేసి దళిత సంఘాలు లేచినాయి. సో ఇది వార్త. మొత్తానికి మాత్రము ఇక్కడ ఎలక్షన్ మూమెంట్లో ఇదో లొల్లి. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడొచ్చు. మోహన్ బాబు వర్సిటీని మూసేయండి, ఆ బాధ్యతలు ఎస్వీయుకు అప్పగించండి. విద్యార్థుల నుంచి 26 కోట్లు అదనపు వసూలు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు, 15 రోజుల్లో ఫీజులు తిరిగి చెల్లించాలి. ఏపీ ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు, 15 లక్షల జరిమానా చెల్లించిన వర్సిటీ గుర్తింపు రద్దు. సో 15 వసూళ్లకు పైన హైకోర్టుకు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీని మూసేయండి అని చెప్పేసి అక్కడ ఫీజులు ఎక్కువ లాగేస్తున్నారు. సో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. సో అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. దాదాపు 26 కోట్లు ఎక్కువ తీసుకున్నారంట. అక్కడ ఇచ్చిన ఫీజులు చెల్లించినా కానీ వాళ్ళకి సర్టిఫికెట్ లేకుండా కూడా వేధిస్తున్నారంట. సో దానికి సంబంధించింది. గ్రూప్ 1 పై జోక్యం చేసుకోలేమని చెప్పేసి అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకే వెళ్ళండి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ, నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. టీజీపీఎస్సీకి ఊరట, అధికారులు హర్షం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గ్రూప్ 1 పైన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ కూడా ఒకసారి చెప్పేసి అన్నట్టు నిన్న ఈ యొక్క బీసీ వర్గీకరణ, బీసీ యొక్క రిజర్వేషన్ల పైన ఎలా చెప్పారో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పైన చెప్పినట్టుగానే ఈ గ్రూప్ 1 విషయంలో కూడా సేమ్ చెప్పడం జరిగింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి హైకోర్టులోనే తెలుసుకోవాలని చెప్పేసి చెప్పిండ్రు. సో బస్పై కొండ చర్యలు, హిమాచల్లో 18 మంది మృతి అని చెప్పేసి, బస్సులో 35 మంది ప్రయాణికులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వార్త. అక్కడ 16 మంది చనిపోయారంటే 18 మంది, మొత్తానికి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కొండ చర్యలు. నిన్న హిమాచల్లో జరిగిన పరిస్థితి అయితే తెలుసు కదా, బస్ పైన కొండ చర్యలు ఏర్పడ్డాయి. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడవచ్చు. కనీస పింఛన్ 2500 అని చెప్పేసి 11 ఏళ్ల తర్వాత పెంపు దిశగా సంకేతాలు. 10న ఈపీఎఫ్లతో ట్రస్టీల భేటీలో నిర్ణయం. 7500 చేయాలంటూ ఉద్యోగ సంఘాలు. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు. సో 58 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి పింఛన్ అర్హులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కనీస పింఛన్ 2500 అని చెప్పేసి, అంటే 7500 అని చెప్పేసి ఉద్యోగులు అడుగుతున్నారు. సో దానికి సంబంధించింది ఇక్కడనే ఆగిపోయింది అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. సో మొత్తానికి 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ ఉండాలి, 58 ఏళ్ల పూర్తి సర్వీస్ చేసుకున్న వాళ్ళకు ఈ అర్హులకు ఈ పింఛన్స్ అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఈ యొక్క రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి చాలా మందికి ఈ పింఛన్లు కూడా పెద్దగా రావట్లేదు. దానికి రిటైర్మెంట్ పేమెంట్స్ కూడా కొంతవరకు రాలేదు, ఇంకా వాళ్ళు కూడా ఇంకా అట్లనే ఉన్నారు. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త ఉండొచ్చు. గ్రూప్ 1 అధికారుల చేతికి ఆసుపత్రుల పాలన, బోధన ఆసుపత్రుల్లో వైద్యేతర బాధ్యతల పర్యవేక్షణ, ప్రయోగాత్మక అమలుకు. సో ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం. కొత్తగా నియమితులైన వారిలో వైద్య శాఖకు 20 మంది సూపరింటెండెంట్లపై తగ్గనున్న పనిభారం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గ్రూప్ 1 అధికారుల చేతికి ఆసుపత్రుల పాలన కూడా వచ్చిందన్నట్టు. కొత్తగా వచ్చిండ్రు కదా, వాళ్ళకి సంబంధించి ఆసుపత్రుల పాలన కూడా వాళ్ళ చేతికి ఇచ్చేదండి. సూపరింటెండెంట్ల పైన పనిభారం తగ్గుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో మరో వార్త ఉండొచ్చు. జూబ్లీ హిల్స్ రేస్లో నవీన్ యాదవ్ ముందంజ, తాను పోటీలో లేనన్న బొంతు రామ్మోహన్. సో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, అంజన్ పేర్లతో అధిష్టానికి టీపీసీసీ ప్రతిపాదన. నేడో రేపో అభ్యర్థి ప్రకటించే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ మొత్తానికి నవీన్ యాదవ్ పేరు ముందంజలో ఉందంట. సో జూబ్లీ హిల్స్లో ఈ యొక్క ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడొచ్చు. నవీన్ యాదవ్పై కేసు అని చెప్పేసి ఇక్కడ ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్. జూబ్లీ హిల్స్ పోటీకి మజ్లిస్ టీడీపీ దూరం అని చెప్పేసి ఇక్కడ వార్త. నవీన్ యాదవ్ నిన్న చేసిన విషయం తెలిసిందే. అంటే మొన్న ఈ యొక్క ఓటర్ కార్డుల పంపిణీ చేసే టైంలో ఆయనది ఫ్లెక్సీలు బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అలా ఎట్లా పెడతారని చెప్పేసి కూడా ఒక రకంగా ఎన్నికల అధికారిని ఇదే మన రఘునందన్ రావు సార్ కూడా ప్రశ్నించడం జరిగింది. సో వాళ్ళ మీద సీరియస్ అవ్వడం కూడా జరిగింది ఎంపీ సార్. కాబట్టి సో చిన్న కేసు అనేది అయ్యింది అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు జూబ్లీ హిల్స్ పోటీకి మజ్లిస్ టీడీపీ దూరం. మజ్లిస్ దూరంగా ఉంది అంటే ఒక రకంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే లెక్కలు. ఇక టీడీపీ దూరం అంటే అది బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా నిన్న చంద్రబాబు సారు ప్రకటించిన విషయం. సో ఇక్కడ బీఆర్ఎస్ పక్కన పోతే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో కొంచెం పోటీ. వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కంప్లీట్గా ఒక సెంటిమెంట్ను వర్కౌట్ చేసుకొని ముందుకిచ్చిన తరహాలు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త.
సో బైపోల మీద మాత్రం చాలా ఉత్కంఠ వాతావరణం కూడా ఉందన్నట్టు అక్కడ కూడా ఎవరు వస్తారో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అది హైదరాబాద్లో అసలు సీట్లే లేవు. మొన్ననే బైపోల్లో వచ్చేసి ఈ యొక్క కంటోన్మెంట్ సీటును గెలుచుకున్నారు. అదేవిధంగా ఈ సీటును కూడా గెలుచుకోవాలని అందులోనూ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక ఖచ్చితంగా అది గెలవాలన్నది ఒక తాపత్రయం అన్నట్టు. సో అక్కడనేమో సెంటిమెంట్ వర్కౌట్, ఇక్కడనేమో బీజేపీ మాత్రం ఇంకా ఆ ఎవరు అనేది కూడా ఇంకా బయటికి తీస్తలేదు. ఆ యొక్క అభ్యర్థి ఎవరు అనేది చూడాలి అది ఎక్కడ పోతుందో. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం, నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం. పరిచయస్తుడే నిందితుడు స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం. దాంతోపాటు నిందితుడిపై ఫోక్స్కో చట్టం కింద కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది నల్గొండలో జరిగింది నిన్న. సో ఆ ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఇక అత్యాచారం చేసిండు దరిద్రుడు. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడవచ్చు. క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనకు భౌతిక శాస్త్ర నోబెల్. జాన్ మార్క్ మైకేల్ హెచ్ డోవెరే, జానియం మార్టిన్కు సంయుక్తంగా ప్రకటించిన నోబెల్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క భౌతిక శాస్త్రాలకు సంబంధించిన నోబెల్. వీళ్లకు అమెరికన్లో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి ఈ యొక్క నోబెల్ బహుమతులు వస్తున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. ఆ రూటు హైరైజులకే చెల్లు అని చెప్పేసి ఎకరం 117 కోట్లుంటే గజం 3.75 లక్షలు. పక్కనే ఉన్న చిన్న ప్లాట్లకు ఆ రేటు రాదు. సో దాంతోపాటు వేలం ధరలో 50 నుంచి 60% శాతం పలికితేనే గుప్పే. అది ఒక రకంగా 45 నుంచి 50% అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగులు. చదరపు గజంలో 100 ఎన్ఫిఐ నిర్మాణం. సో దాంతోపాటు 1000 గజాల ప్లాట్లకు గజానికి 24 ఎన్ఫిటీనే 4 నిర్మాణం కాబట్టి ధర డబ్బులు వచ్చిందన్నట్టు. సో దాంతోపాటు రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలికిన నేపథ్యంలో స్థిరాస్తి వర్గాల్లో చర్చ. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థిరాస్తి విలువలు అనేది ఒక పక్కన పెట్టేస్తే సామాన్యునికి అందుబాటు లేనంత తరహాల ఈ యొక్క భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, ప్లాట్ల రేట్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో సామాన్యుడు కొనాలంటే ఒక రకమైన ఒక అంతరిక్షానికి అడుగులేసిన తరహాలో ఉంటుంది అన్నట్టు. అంత ఘోరంగా ఉందన్నట్టు పరిస్థితులు అయితే. సో ఆ రియల్ ఎస్టేట్ అనేది ఆ విధంగా పెరిగిపోతుంది. వీలైనంత తొందర ప్రతి ఒక్కరు సేవింగ్స్ పెట్టేసుకోవాలి, తొందర ప్లాట్లు కొనుక్కోవాలి, తొందర ఇండ్లు కట్టుకోవాలి. లేకపోతే మాత్రం కష్టం. ఎందుకంటే నేడు ఉన్న సమాజంలో నేడు జనాభా పెరుగుతున్న తరహాలో అన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఆ తరహాలో హై రేంజ్ వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. సామాన్యులు కొనడం అంటే కూడా కష్టమే. సో అట్లా సామాన్యులకు అందుబాటులో ఉండదు అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. చివరి కిలో వరకు పత్తి కొంటామని చెప్పేసి రైతులకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పేసి పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు అని చెప్పేసి గిరిరాజ్ సింగ్ సార్ చెప్తున్నాడు. సో దాంతోపాటు పత్తి తక్కువకు అమ్మొద్దు అని చెప్పేసి కిషన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. దాంతోపాటు గిరిజన భాషల్లో బోధన అవసరం ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నాడు. సమ్మక్క సార్లక గిరిజన యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ చేశారు. సో దానికి సంబంధించిన వార్త. పత్తి కొనుగోలు కొంటాము, రాష్ట్ర సర్కార్ సహకరించట్లేదు అని చెప్పేసి ఏమో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ వడ్ల కొనుగోలుకు సంబంధించి ఇక్కడ కేంద్రం సహకరించట్లేదు, కొనుగోలుకు అక్కడ రైళ్లను కేటాయించట్లేదు. ఇక్కడ ఉన్న గింజలు ఉన్నాయి కదా, ఇక్కడ గతంలో ఉన్న ఈ యొక్క వరిధాన్యాన్ని తీసుకెళ్లే తరహాలో సహకరించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లు రాస్తే కూడా అక్కడ కేంద్ర సర్కారు సహకరించట్లేదని చెప్పేసి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు, ఇక్కడ పత్తి ఇక్కడ వడ్లు, ఈ రెండు మధ్యలో నడుస్తున్న లెక్కలు అన్నట్టు. ఓ రకంగా ఇద్దరు సహకరించుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. అది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. సో అలాగే సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఉంది కదా, సో ఆ యూనివర్సిటీకి సంబంధించిన లోగో కూడా ఆవిష్కరణ చేశారు. సో దాంతోపాటు క్యాంపస్కు సంబంధించిన ఈ యొక్క శంకుస్థాపన త్వరలోనే చేస్తున్నారు. నిర్మాణం కూడా తొందరలో స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అన్నట్టు ఈ యొక్క భేటీలా. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడొచ్చు. పాదాచారుల భద్రతపై నిబంధనలు రూపొందించండి అని చెప్పేసి రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది పాదాచారులకు ఇది కూడా మంచి వార్తనే. ఒక రకంగా చెప్పాలంటే రోడ్ మీద నడుచుకుంటూ పోతే అట్లా వచ్చేసి బండి కొట్టేసిపోతుంది. కొంతమంది ఆ యొక్క ట్రాఫిక్ని నియంత్రణను, ఆ యొక్క ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా కూడా అక్కడ ఇబ్బంది పడుతూ ఖచ్చితంగా
అట్లా దాటేసే వరకల్లా ఏదో బండి వచ్చి దాటిపోతుంటారు అన్నట్టు. ఇక ట్రాఫిక్ రూల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ పాదాచారులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆ యొక్క ఏమంటారు నిబంధనలు రూపొందించాలని చెప్పేసి కూడా రాష్ట్రాలకు మొత్తం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్నట్టు. సో మంచి వార్త. సో మరో వార్త చూడవచ్చు. భారత విద్యార్థులకు అమెరికా మొండి చేయి. గత ఏడాదితో పోలిస్తే వీసాల్లో 44.5% తగ్గుదల. ఫ్రాన్స్కు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 17% పెరుగుదల. ఇక్కడ ఆల్రెడీ టారిఫ్లు వేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. వీసాలు ఇవ్వాలి అంటే ఒకటేసారి ఇక ఆయన 10 లక్షలు కట్టాలి, ₹1,00,00,000 కట్టాలి అన్నట్లుగా ఆయన పెట్టిండు కదా అక్కడ ఉన్న ట్రంప్ గారు. ఆ విధంగా పెట్టడం వల్ల మొత్తానికి అక్కడ విద్యార్థులు ఇబ్బంది అయితే 50%, దాదాపు 44.5% అంటే 50% తగ్గింది అన్నట్టు. 50% తగ్గింది. ఇక్కడ ఫ్రాన్స్కు మాత్రం 17% పెరిగింది అన్నట్టు. మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఎకనామికల్ని కూడా ఆయన దెబ్బతీస్తున్నట్టు అక్కడున్న ట్రంప్, అక్కడున్న అధ్యక్షుడు. అమెరికన్లకు మేలు చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ అక్కడ ఉన్న ఎకనామికల్కి మొత్తానికి ఇబ్బంది పెడుతున్నా అనే విషయం ఆయన మర్చిపోతున్నాడు. మళ్ళీ నాకు నోబెల్ ప్రైజ్ ఆయన మాత్రం మొత్తుకుంటాడు. మొత్తానికి భారత విద్యార్థులకు మాత్రం అమెరికా మొండి చేయి చూపిస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు కన్ఫర్మ్ టికెట్లలో ప్రయాణ తేదీలు మార్చుకోవచ్చు అని చెప్పేసి రైల్వే శాఖ ప్రకటన చేసింది. అది మార్చుకునే ఛాన్సెస్ కూడా ఇచ్చినట్టు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడవచ్చు. వారి వివరాలు ఇవ్వండి అని చెప్పేసి బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి. చేర్చిన పేర్లు గతంలో తొలగించినవే, కొత్తవే, లేకపోతే ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో దానికి సంబంధించిన వార్త. దీనికి సంబంధించింది ఆల్రెడీ బీహార్లో ఓటర్లకు సంబంధించి ఇదే మన రాహుల్ గాంధీ చేసిన పరిస్థితి అయితే అందరికీ తెలుసు. అక్కడ ఉన్న ఈ యొక్క లక్షల ఓటర్లు ఇబ్బంది పడ్డ తరహాలా ఉన్నది. ఆ ఓటర్లు మొత్తం ఇబ్బంది పడి ఈ యొక్క కొత్త ఓటర్లా లేకపోతే గతంలో ఉన్న వాళ్ళ, అసలు కొత్తగా ఈ యొక్క 3.5 లక్షలు ఓ రకంగా సింపుల్ చెప్పాలంటే ఆ ఓటర్లను ఆ పేర్లను ఎలా పెట్టారనే విషయం కూడా చెప్పాలి. ఆ పేర్లను ఖచ్చితంగా ప్రకటించాలి, తీసుకురావాలి, సుప్రీంకోర్టుకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది, ఎలక్షన్ కోడ్ సంబంధించిన విషయంలో. సో దానికి సంబంధించింది ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే విధంగా కూడా మాట్లాడుకోవచ్చు దీని విషయంలో. సో మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇవాళ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికి ఈరోజు హైకోర్టు విడుదల చేసే ఈ యొక్క తీర్పు పైన మాత్రము ఈ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా లేకపోతే ఈ యొక్క వాదనలు ఎంత గట్టిగా ఉండబోతున్నాయి, ఈ యొక్క తీర్పు వాదనలతో వాయిదా వేసే ఛాన్సెస్ ఉన్నాయా, సో ఈ యొక్క స్థానిక ఎన్నికలు ఏ విధంగా ముందరికెళ్తాయని కూడా ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నది. సో రేపే నామినేషన్లు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, ఏ రకమైన వ్యూహాత్మకంగా వెళ్ళబోతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఉంటుంది. సో మొత్తానికి ఈ రోజు మాత్రం ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి. సో మొత్తానికి ఇవి ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.